చలికాలం రాగానే తల్లిదండ్రులు ఎక్కువగా భయపడేది వచ్చేసి పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి, అంటే జలుబు, దగ్గు, జ్వరాల గురించి. సో దాంట్లో మోస్ట్లీ 80 to 90% వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. అవి ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. పిల్లల్ని చల్లగాలిలో బయటికి తీసుకెళ్ళకపోవడం. సో చల్లగాలిలో ఉండే మంకురులో మనకి వైరసెస్ అనేవి ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది. సో పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లల్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి తీసుకెళ్లాల్సి వచ్చినా ప్రాపర్ గా కవర్ చేయడం, అంటే స్వెటర్స్ కానీ, సాక్స్, మిటన్స్, క్యాప్స్ వేసి బయటికి తీసుకెళ్లడం అనేది మంచిది. రెండవది వచ్చేసి సాధ్యమైనంత వరకు క్రౌడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్స్ లలో ఈజీగా వైరసెస్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా సింటమ్స్ ఉంటే, అంటే జలుబు, దగ్గు, జ్వరం ఏమన్నా ఉంటే పిల్లలకి దూరంగా ఉండడము, తగ్గినా తుమ్మినా ఇలా మోచేతిలోకి దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల డ్రాప్లెట్స్ అనేవి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చినా వాళ్ళు మాస్క్ ధరించడం కానీ, పిల్లల్ని టచ్ చేసే ముందు ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసి టచ్ చేయడం అనేది మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో జలుబు, దగ్గు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు స్కూల్స్ అవాయిడ్ చేయండి జలుబు, దగ్గు తగ్గే వరకు. దానివల్ల ఏంటంటే మీ పిల్లల నుంచి వేరే పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.